ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిరోధక హెచ్పివి వ్యాక్సిన్ పట్ల ఎలాంటి సందేహాలు వద్దని తెనాలి మున్సిపల్ కమిషనర్ చె రామ అప్పలనాయుడు సూచించారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాలలో గల నందులపేట యూపీహెచ్సిలో బుధవారం హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబుతో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన కమిషనర్ రామ అప్పలనాయుడు తన కుమార్తెకు హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ పట్ల ప్రజలు ఎటువంటి అపోహలు పడవద్దని, ప్రభుత్వం పరిశోధనలు చేసి పరిశీలించిన తరువాతనే ఆరోగ్య కేంద్రాల ద్వారా 14 సంవత్సరాల బాలికలకు అందిస్తుందని పేర్కొన్నారు. ముందస్తుగానే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని అన్నారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో విలువైన హెచ్పివి వ్యాక్సిన్ అన్ని ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ వేయించడం వలన భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అర్హులైన తమ పిల్లలకు తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంకదార సుబ్బారావు మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ పై ప్రజల్లో ఇంకా అవగాహన కొరబడిందని, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్యాధికారిని చందోలు విజేత, యూఎల్బీ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీకంఠ ఉమాకాంత్, ఏఎన్ఎంలు జాగర్లమూడి నాగేశ్వరమ్మ, చెన్ను చంద్రమ్మ, డిఈఓ హరికృష్ణ, రాము, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మా పాప కూడా 14 years ఉన్నారు. సో యూని యాప్ని రిజిస్టర్ చేసుకుని అబాలో ఈ యొక్క వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రజలకు ఉండేటువంటి అపోహలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా విడనాడి ఆడపిల్లలు ఉండేటువంటి ప్రతి పేరెంట్స్ కూడా కంపల్సరీగా వాళ్ళ దగ్గరలో ఉండేటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా ఈరోజు నందులపేట యూపీఎస్సీలో ఈ వ్యాక్సినేషన్ మా పాపకు వేసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా అవేర్ ఈరోజు ఆడవాళ్ళకు వచ్చేటువంటి అతి ముఖ్యమైన క్యాన్సర్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటిది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటారు. దానికి సంబంధించి ప్రివెంటివ్గా ఇప్పటివరకు బయట ఎక్కువ కాస్ట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అందరికీ సప్లై చేస్తుంది. కాబట్టి అందరూ అవేర్ అయ్యి సర్వైకల్ క్యాన్సర్ని దేశం నుంచి ఉత్తమాపాలంటే కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి ఇది అందరూ గమనించి హెచ్పివి వ్యాక్సిన్, సో నా హెచ్పివి వ్యాక్సిన్ 4 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. గార్డాసిల్ 4, గార్డాసిల్ 9, సర్వారిక్స్, సర్వైవాక్ అనే 4 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. ప్రజెంట్ మన గవర్నమెంట్లో గార్డాసిల్ 4 అనేది వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ సింగిల్ డోసు. సో ఈ సింగిల్ డోసు హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ స్ట్రెయిన్స్ ఉంటాయి, వాటిలో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ గార్డాసిల్ 4 అనేది 4 రకాల స్ట్రెయిన్స్కి మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది 6, హెచ్పివి 6, హెచ్పివి 11, హెచ్పివి 16, హెచ్పివి 18 ఈ 4 స్ట్రెయిన్స్కి మనకి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది గార్డాసిల్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అంటే. నెక్స్ట్ ఈ గార్డాసిల్ వ్యాక్సిన్ ప్రజెంట్ మనం 14 years